హాయ్ అండి. ఈరోజు మరొక మంచి మాటతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఓపికగా ఎదురు చూస్తేనే, ఈరోజు ఎదురు చూస్తేనే మన బ్రతుకు చీటీలో రేపు ఏం రాసిపెట్టి ఉందో తెలిసేది. మనకంటూ ఓపిక ఉండాలి. ఈరోజు పూచినటువంటి మొగ్గ రేపు పువ్వుగా వికసిస్తుంది. ప్రతిదానికి మనకు ఓపిక అవసరం అన్నట్టు. ఈరోజు మనం ఓపికతో ఉంటే రేపు మనకేం జరిగేది అనేది తెలుస్తుంది. ఓకేనా? మొగ్గ ఈరోజు ఉంది, తెల్లవారేసరికి రేపు విచ్చుకుంటుంది అన్నట్టు కదా. అంత ఓపికతో ఉన్నందుకే అది ఆ మొగ్గ రేపు విచ్చుకొని మనకు మంచి సువాసన వెదజల్లుతుంది కదా. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. ఇట్లు మీ పంతులమ్మ గొల్లకృష్ణ గారు, రమాదేవి. ఓకే.